ఈ ఆలయంలో పూజలు చేస్తే నిజంగా పెళ్లి కాని వారికి పెళ్లవుతుందా? ఒకవేళ పూజ చేయాలంటే ఆ పూజ ఎలా చేయాలి? అసలు ఈ నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ ఎక్కడ ఉంది? దీనికి ఎలా వెళ్ళాలి? ఆ పూజ చేసే విధానం ఏంటి? ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం ఏంటి? అనేది నేను మీకు 3 పార్ట్స్‌గా చివరి వరకు చెప్తాను. వీడియోని చివరి వరకు మిస్ అవ్వకండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోలో సంచారి సాయి. ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ గురించి మాట్లాడదాం. నేను నా మహాబలిపురం ట్రిప్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ టెంపుల్కి అయితే వచ్చాను. ఆ డీటెయిల్స్ నేను మీకు తర్వాత చెప్తాను. ముందుగా ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. ఈ క్షేత్రంలోని ప్రధాన దేవుడు శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్, అమ్మవారు కోమలవల్లి తాయార్. స్థల పురాణం ప్రకారం కాలవ మహర్షి అనే ఋషి ఇక్కడ తపస్సు చేసేవారు. ఆయనకి 360 మంది కుమార్తెలు ఉన్నారు అని కథనం. ఆ 360 మంది కుమార్తెలు ప్రతిరోజు ఒక్కొక్కరిగా వివాహం చేసుకోవడానికి శ్రీ మహావిష్ణువు బ్రహ్మచారి రూపంలో కాలవ మహర్షి వద్దకు వచ్చేవాడు. అలా 360 రోజుల పాటు ప్రతిరోజు ఒక కుమార్తెను వివాహం చేసుకున్నాడు. 360వ రోజు వివాహం పూర్తయిన తరువాత ఆ 360 మంది కుమార్తెలు వేరువేరు కాదని, అందరూ శ్రీ మహాలక్ష్మి స్వరూపమేనని వెల్లడించాడు. వారందరినీ తలలో ఏకం చేసుకొని కోమలవల్లి తాయారుతో కలిసి నిత్య కళ్యాణ పెరుమాళ్‌గా ఇక్కడ కొలువుతీరాడని స్థల పురాణం చెప్తుంది. అందుకే ఈ స్వామిని నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ అంటారని, 360 రోజులు నిత్యం పెళ్లి చేసుకుంటారని, ఇక్కడికి వస్తే పెళ్లవుతుందని భక్తుల నమ్మకం. స్వామివారి విగ్రహం కూడా ఇక్కడ అమ్మవారిని స్వామివారి తొడభాగం పైన కూర్చోపెట్టుకున్న ఫోటో మనం ఇక్కడ చూడొచ్చు. దర్శించుకోండి. ఇప్పుడు ఈ ఆలయంలో పూజా విధానం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఎలా పూజ చేయాలి? మనం దాని ప్రాసెస్ ఏంటి? అనేది చాలా సింపుల్. ఇక్కడికి మనం వచ్చే ముందు బయట మెడలో వేసుకునే పూలమాలలు అమ్ముతారు. ముందుగా 2 పూలమాలలు పూజా సామాన్లు తీసుకోండి. ఈ 2 పూలమాలలు తీసుకొని వచ్చి క్యూలో నుంచోండి. క్యూలో నుంచున్న తర్వాత రూ. 50 టికెట్ ఉంటుంది. ఆ రూ. 50 టికెట్ తీసుకొని స్వామివారిని ముందుగా దర్శనం చేసుకొని పూజారి వద్దకు వెళ్లి మన చేతిలో ఉన్న దండలు పూజారి గారికి ఇస్తే ఆయన తీసుకొని వెళ్లి స్వామివారి పాదాల వద్ద పెట్టి ఒక దండ అక్కడ పెట్టేసి ఒక దండ మన మెడలో వేస్తారు. ఆ దండ తీసుకొని స్వామివారిని మన మనసులో కోరికను కోరుకొని గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఆ చేసిన తర్వాత స్వామివారికి దండం పెట్టుకొని ఆ ఆలయం బయటకి వచ్చిన తర్వాత కుడివైపు ఉన్న స్వామివారి అమ్మవారితో కలిపి ఉన్న ఇంకొక ఆలయం ఉంటుంది. అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఆ దండతో సహా మనం ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే పెళ్ళయిన తర్వాత స్వామివారి మొక్కుకున్న 3 నెలల తర్వాత మనకి పెళ్ళైతే మన సహచరి ఎవరైతే భార్య అయితే భార్య, భర్త అయితే భర్త ఇద్దరూ కలిసి ఆ తీసుకువెళ్ళిన దండని తీసుకొచ్చి మళ్ళీ ఆలయంలో సమర్పించి, భార్యాభర్త ఇద్దరూ మళ్ళీ 2 దండలు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని 9 ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాత ఆ దండలతో సహా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది ఇక్కడి పూజా విధానం. ఇక్కడ మనం ఎవరికీ ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం రూ. 50 చెల్లించి దండలు తీసుకొని లోపలికి వెళ్తే స్వామివారి పాదాల వద్ద దండలు పెట్టి మన మెడలో వేస్తారు. ఇదే ఇక్కడ చేసే పూజా విధానం. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే, ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై వెళ్ళాలి ఫస్టు. చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అడయార్ బస్ స్టాండ్ చేరుకోవాలి. అడయార్ బస్ స్టాండ్ చేరుకున్న తర్వాత ఈసీఆర్ మీదుగా మహాబలిపురం మరియు పాండిచ్చేరి వెళ్ళే బస్సులు ఉంటాయి. ఆ బస్సులు ఎక్కిన తర్వాత తిరువిందానందై లేదా బస్సులో కండక్టర్‌కి నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ అని అడిగితే సరిపోతుంది. ఆ టెంపుల్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. హైవే మీద మనల్ని డ్రాప్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎదురుగా మనకొక ఆర్చ్ కనపడుతుంది. ఆర్చ్ నుంచి ఒక 500 మీటర్స్ నడిస్తే చాలు మనకు ఆ టెంపుల్ కనబడుతుంది. ఎవరైనా సరే తెలుగు రాష్ట్రాల నుంచి రావాలంటే ఖచ్చితంగా చెన్నై చేరుకోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై వెళ్ళి ఎలా వెళ్ళాలో నేను చెప్పాను కదా! నేను ఈ ట్రిప్ ఎలా కంప్లీట్ చేశానంటే, మొదట నేను అరుణాచలం వెళ్ళి, అరుణాచలం నుంచి కంచి వచ్చి, కంచి నుంచి మహాబలిపురం వచ్చి, మహాబలిపురం నుంచి ఈ టెంపుల్ కవర్ చేశాను. మీరు రౌండ్ ట్రిప్ వేయాలనుకుంటే అరుణాచలం నుంచి కూడా ఈ టెంపుల్‌ని కవర్ చేయొచ్చు. నేను నా కంచి ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మహాబలిపురం కూడా కవర్ చేయాలి కాబట్టి నేను మహాబలిపురం వెళ్ళాను. మహాబలిపురం నుంచి ఈ నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ 20 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అక్కడి నుంచి నాకు రూ. 27 ఛార్జ్ చేశారు. మెయిన్ హైవే మీదే ఈ టెంపుల్ ఉంటుంది. మహాబలిపురం నుంచి ఈసీఆర్ వెళ్ళే రూట్‌లో బస్ ఎక్కితే ఆ బస్ తీసుకొచ్చి నన్నిక్కడ మెయిన్ రోడ్‌లో టెంపుల్ దగ్గర డ్రాప్ చేయండి అంటే డ్రాప్ చేశారు. మీరు కేవలం ఈ నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే చెన్నై వచ్చి, చెన్నై నుంచి అడయార్ బస్ స్టాండ్‌కొచ్చి అక్కడి నుంచి ఈసీఆర్ రోడ్‌లో ఎక్కితే సరిపోతుంది.
లేదు మీరు అరుణాచలం, కంచి, మహాబలిపురం కూడా కవర్ చేయాలంటే నా ఛానల్‌లో అరుణాచలం, కంచి వీడియోస్ అప్‌లోడ్ చేశాను. ఆ టెంపుల్స్ కవర్ చేసుకున్న తర్వాత కూడా ఈ టెంపుల్ కవర్ చేయొచ్చు. మీకు రూట్ ఈజీగా ఉంటుంది. ఒక ట్రిప్‌లా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఇంతటితో నా నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్లున్నా కూడా కింద కామెంట్ చేయండి. లేదా నా ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేయండి. నేను మీకు క్లియర్‌గా చెప్తాను.